సో ఇవి కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు. మరి కవిత మాట్లాడిన దానికి బీఆర్ఎస్ నుండి ఏమైనా రియాక్షన్ వస్తుందా? బీఆర్ఎస్ నేతలు ఏమైనా మాట్లాడుతున్నారా? ఒకసారి మనం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గరికి వెళదాం. అక్కడే ఉన్న మా ప్రతినిధి శివతేజ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే సీనియర్ లీడర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. శివతేజ, వాళ్ళు ఏమైనా చర్చిస్తూ ఉన్నారా, లేకపోతే బయటకు వచ్చి దాని మీద ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? సో దాదాపు 6 గంటలుగా కేసీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే కవిత మాట్లాడినటువంటి హాట్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ హాట్ కామెంట్స్ మీద కూడా లోపల చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు కవిత చేసినటువంటి ఆరోపణలు సీరియస్గా తీసుకున్నటువంటి పార్టీ ఈసారి మాత్రం ఖచ్చితంగా సీరియస్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎవరి పేర్లు తీసుకోలేదు, కేవలం దయ్యాలు అని మాట్లాడినటువంటి కవిత మొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై లిల్లీపుట్ అనే కామెంట్ చేయడం జరిగింది. ఇక నేరుగా బీఆర్ఎస్ పార్టీలోనే సీనియర్ లీడర్గా ఉన్నటువంటి పార్టీ మొదటి నుండి ఉన్నటువంటి హరీష్ రావు పేరును తీసుకోవడం జరిగింది. కాళేశ్వరం అవినీతి వెనుక హరీష్ రావు పాత్ర ఉంది అంటూ చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక సెన్సేషనల్ కామెంట్గా అయింది. సో దీనిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేసీఆర్తో పాటు చర్చ జరుగుతుంది. చర్చించిన తర్వాత ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, అంటే పార్టీ లైన్ దాటుతున్న క్రమంలో కవిత పైన ఎట్లాంటి చర్య తీసుకోవాలన్న విషయంలో మాత్రం లోపల చర్చించే అవకాశం ఉంది. ఇక మరికాసపర్లోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నేతలంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చి కొంత మీడియాను కొంతమంది అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్టుగానైతే ఫామ్ హౌస్ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 6 గంటలు అవుతుంది. 6 గంటలుగా లోపల ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చర్చ జరుగుతుందో అదే సమయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా ఫామ్ హౌస్ వర్గాలకు వెళ్ళడంతో దానిపైన కూడా కేసీఆర్ సీరియస్గా స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం లోపలనే ఉన్నారు. వీరు ముగ్గురుతో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇంకొంతమంది నేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారంతా కూడా ఫామ్ హౌస్ చేరుకునే అవకాశం ఉంది. దీనిపైన సీరియస్గా ఒక చర్చనైతే జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావు పేరు బయటికి రావడంతో, అలాగే ఎప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండేటటువంటి సంతోష్ పేరు బయటికి రావడం, బయటికి నేరుగా మీడియా ముఖంగా చెప్పడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. సో ఎట్లాంటి చర్య తీసుకోబోతుంది, కేసీఆర్ ఎట్లా స్పందిస్తాడు, బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాను అడ్రస్ చేస్తాడా అనేది మాత్రం మరికాసేపులోనే తెలిసే అవకాశం ఉంది. మరికొద్ది నిమిషాల్లోనే వీరంతా కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివతేజ.